నా కుమారుడిని అక్రమ అరెస్ట్ చేశారు. మహిళా హైమావతి గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ విజయ్ హర్షను అరెస్ట్ చేయడం జరిగింది. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి లైసెన్స్ కి అప్లై చేస్తున్నాడు అని కేసు నమోదు. నా కుమారుడిపై ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ CI2 మల్లికార్జునరావు కక్షపూరితంగా వ్యవహరించారు. నా కుమారుడు అన్ని కోర్సులు చేసి షూటింగ్ నేర్చుకున్నాడు. షూటింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది CI మల్లికార్జునరావే. 2014 నుండి CI మల్లికార్జున్ వద్ద నా కుమారుడు విజయ్ హర్ష షూటింగ్ నేర్చుకున్నారు. CI మల్లికార్జునరావు కుమారుడితో మా అబ్బాయికి చిన్నపాటి గొడవపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ మధ్య కాలంలోనే నా కుమారుడు షాప్ లో ఉద్యోగం తిరుపతిలో వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది అంటే అన్ని అర్హతలు సర్టిఫికెట్లు ఉంటేనేగా ఇచ్చేది. నా కుమారుడు షూటింగ్ అకాడమీ స్టార్ట్ చేద్దామనుకున్న సమయానికి CI మల్లికార్జున్ జీర్ణించుకోలేక ఈ విధంగా తప్పుడు కేసులు జరుగుతుంది. తర్వాత పారిపోయాడని చెప్తాను. ఎక్కడికి పారిపోలేదండి. ఇది రిజిస్టర్ పోస్ట్. ఎవరిని అన్యాయం చేసిన ఇది లేదు. వాడికి అంత చేయాల్సిన అవసరమూ లేదు. దొంగ సర్టిఫికెట్లు అన్నారు. మా బాబుకి అన్ని లైసెన్స్లు ఉన్నాయండి. మొత్తం వాడి అన్ని సర్టిఫికెట్స్ అండి. ఇవన్నీ వాడు చేసిన అన్నీ ఇవి ఫేక్ ఎలా అవుతుంది సార్? వీటి మీద అన్నిటి మీద స్కానర్ ఉంటుంది సార్. సర్టిఫికెట్స్ అన్నిటి మీద స్కానర్ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి బాబుని కూడా అసలు FIR కట్టడం కూడా రాంగే సార్. FIR ఏంటంటే బాబు కాల్సిందే అన్నారు. జడ్జి గారు ముందు అలానే పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పమన్నారు. అది కూడా అది రాంగ్ కదా, నేను చెప్పనని ఎదురు తిరిగారు. లేదు నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు చెప్పు అన్నారు. నేను కొట్టారా అంటే కొట్టలేదని చెప్పమన్నారు. కానీ వాడిని కొట్టారు. ఆ రోజున వెళ్ళిన దగ్గర నుంచి మల్లికార్జున గారు కొడతానే ఉన్నారు. అది తర్వాత రెండో రోజు కూడా ఉదయం పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్ళి 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి ఒక పెద్ద రోకల బండ లాంటి దాంతో భుజాల మీద వీపు మీద కొట్టారు. కొట్టి ఆ పేపర్లో ఏం రాశారో తెలియదు, సంతకం పెట్టించుకున్నారు. అదేమంటే బాబుకి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉందండి. ఏదైనా ఒక వెపన్ కొనుక్కోవడానికో లేదంటే ఒక కోర్స్కి ఫీజు కట్టడానికో ప్రిపేర్ అయితే ముందు వాళ్ళ చెల్లిని అడిగి ₹1 అయినా వేయమని అడిగే సెంటిమెంట్ ఉంది. ఆ తర్వాతే నేను డబ్బులు ఇస్తాను వాడికి. అలా వెపన్ తెచ్చుకున్నప్పుడు అది మన ఇళ్లలో ఏం చేయకూడదు కాబట్టి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఖాళీ ప్లేస్లో అది ఊరికే పొజిషన్లో పడుకొని ఉందండి. ఆ ఫోటో చూపించి మీ చెల్లిని కూడా ఈ కేసులో ఇరికిస్తాను అని ఇలా కొట్టి పాపని ఇరికిస్తానన్న ఇదితో సంతకాలు పెట్టించుకున్నారండి. అందులో ఏం రాశాడో కూడా బాబుకు తెలియదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ కస్టడీలో ఉన్నారండి బాబు. ఆ తర్వాత మళ్ళీ విచారణ ఉంది. మళ్ళీ కొట్టి ఇంకేం సెక్షన్లలో ఇరికిస్తారోనని నాకు భయంగా ఉందండి. అవునండి. అదేంటంటే ఎవరికైనా వెపన్ లైసెన్స్ కావాలంటే వీళ్ళు సంతకాలు చేస్తారండి. అయితే బాబు చేస్తున్నాడు. అది ఎట్లా జరిగిందంటే ఇప్పుడు అది మరి వీడికి సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయండి. అప్లై చేసుకుంటే మల్లికార్జున గారి కన్నా రావాలి, లేదంటే బాబుకైనా రావాలి. అలా అదొకటి ఉన్నదండి. బాబుని ఇక ఇలా తొక్కి పెట్టేస్తే వీడు ఇంకా ఏది రాదు అనేసి లేనిపోయిన సెక్షన్లు అన్నీ పెట్టి FIR మనం డౌన్లోడ్ చేస్తే 2 సెక్షన్లే వస్తున్నాయండి. ఆర్మ్స్ యాక్ట్ 3వ పెట్టారు, 3వ సెక్షన్ పెట్టారు. నాకు తెలిసిన మా బాబు కజిన్స్ కూడా ఫోన్ చేశారు. డౌన్లోడ్ చేస్తే 2 సెక్షన్లే వస్తున్నాయి పిన్ని అని అన్నారు. అయినా మరి అది 3వది ఉంది అని చెప్పాను. తర్వాత ఆ ఫేక్ సర్టిఫికేట్ నేను ఫోటో తీసుకుంటానని కూడా అడిగానండి స్టేషన్లో. అది ఇవ్వడానికి లేదని చెప్పారు. ఇంకా ఏంటంటే బాబు డిగ్రీ చదివేప్పుడే మల్లికార్జున గారి దగ్గర ఆ జిమ్ సెంటర్ పైన చేసేప్పుడే మంగళగిరి తీసుకెళ్లేవాళ్ళండి. ఒక బొలేరో ఇచ్చారు వాడికి వెళ్ళడానికి రావడానికి. మంగళగిరి తీసుకెళ్లేవాళ్ళు. మంగళగిరిలో అక్కడ పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మరి ఏమో నాకైతే తెలియదండి. మంగళగిరి రేంజ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మంగళగిరి రేంజ్లో కూడా బాబు వాళ్ళు పర్మిషన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఆ ఫొటోస్ అన్నీ పెట్టుకొని బాబు ఇంకేదో ఎక్కడెక్కడో ఏదో చేశాడు అనేది ఒక పుకారు నిన్నటి పేపర్ చూస్తే నాకు అర్థమైందండి. ఆ ఫొటోస్ అన్నీ అందులోయే. సరే ఏదేమైనప్పటికీ అండి నేను ఒక్కటే కోరుకుంటున్నాను అండి, ఇంకా తప్పుడు కేసులు బనాయించకుండా ఇది ఇక్కడతో ఆపి ఒక ఎదిగే అబ్బాయిని ఎదగనివ్వండి. వాడిని తొక్కిపెట్టినందువల్ల వచ్చే ఇదేం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి.
ఏంటంటే ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు ప్రతిదీ ఆ, కూడా పోటీ అండి ఇదంతాను. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత, తిరుపతి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు కూడా బాబుకి చాలా సపోర్ట్ ఇచ్చారు. వాడి పని కాకపోయినా కూడా కొత్త అకాడమీలు చాలా పనులు చేశాడు బాబు కూడా అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అకాడమీస్ వల్ల బాబుకి మంచి అవకాశం వచ్చిందని నేను ఎంతైతే సంతోషించానో, సంతోషం నాకు కొద్ది రోజులు కూడా మిగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి మా బాబుకి న్యాయం చేయాలనుకుంటున్నాను.